ఫిల్మ్ 2 hours 6 minute డ్యూరేషన్లో ఉన్న ఈ మూవీని నిన్న నైట్ చూశాను. ఎలా అనిపించింది, చూడొచ్చా లేదా, బాగుందా లేదా అనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఎన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫిల్మ్ ఇది మలయాళం మూవీ. ఇది కామెడీ ఎంటర్టైనర్. రెగ్యులర్ మూవీస్ టైప్లో కాకుండా దీని స్టైల్లో వెళ్తుంది. డైరెక్టెడ్ బై నితీష్ సహదేవ్, స్టారింగ్ బజిల్ జోసెఫ్. నాకైతే సినిమా చూసాక సినిమా అయితే నచ్చింది. సింపుల్ స్టోరీ, దానికి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే యాడ్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టదు. 2 hours డ్యూరేషన్తో ఉన్న ఈ సినిమా అలా వెళ్ళిపోతుంది. ఒక చిన్న స్మైల్తో అలా చూస్తూ ఉంటాం. కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ ఆ స్మైల్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. స్టోరీ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందులో 4 members, మదర్, ఫాదర్, 2 అబ్బాయిలు. అందులో ఒకరు బజిల్ జోసెఫ్, ఇంకోరు అతని తమ్ముడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకున్న ఈఎంఐస్తోనే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. బజిల్కి పెళ్లి సంబంధం ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంతా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ తాత డ్రీమ్ కాశీకి వెళ్ళడం. ఎప్పటి నుండో వెళ్దామనుకుంటున్న కాశీకి వెళ్ళారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే డెఫినెట్గా కాస్టే. మెయిన్ క్యారెక్టర్స్ చేసిన ప్రతి ఒక్కరూ బ్రిలియంట్గా చేశారు. కామెడీ జోనర్ అయినా కొన్ని ఎమోషన్స్ని డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు. డెఫినెట్గా డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాల్సిందే. బాగా డైరెక్ట్ చేశారు. అండ్ బజిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ఎంతో ప్లస్ పాయింట్. ఎంత అవసరమో అంతే పర్ఫెక్ట్గా చేశారు. అండ్ రిమైనింగ్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా ప్లస్ పాయింట్. సినిమాకి చాలా బ్రిలియంట్గా చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీస్ అండ్ మిగిలిన అన్నీ కూడా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. సాంగ్స్ తక్కువే ఉన్నా మంచి మ్యూజిక్ని ఇచ్చారు. ముందు చెప్పినట్టే ఇది కామెడీ జోనర్. దాన్ని ఒక యూనిక్ వేలో ప్రజెంట్ చేశారు. సింపుల్ స్టోరీకి ఎక్కడ ఏది పెడితే డ్రామా వర్కౌట్ అవుతుందో అది పర్ఫెక్ట్గా డైరెక్టర్ యాడ్ చేశారు. ఈ సినిమాని పక్కాగా ట్రై చేయాల్సిన మూవీ. ఇంకా ఈ సినిమాని ఎవరు చూడలేదు. ష్యూర్గా అప్కమింగ్ డేస్లో ఈ సినిమా గురించి బాగా మాట్లాడుకుంటారు. యాక్చువల్గా నేను రివ్యూస్ లాగా చెప్పను. యాజ్ ఏ ఆడియన్స్గా నాకు ఎలా అనిపించిందో అది మాత్రమే చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో ఒక్క సాంగ్ అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. అది తప్ప ఇంకే సాంగ్స్ లేవు. అంటే ఈ సినిమా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మీద డైరెక్టర్కి ఎంత నమ్మకం ఉందో ఇక్కడ తెలుస్తుంది. ఓవరాల్ చెప్పాలంటే ఈ మూవీ గ్రేట్ ఫన్ రైడ్. ఈ వీక్ హాయిగా ఫ్యామిలీతో కలిసి నవ్వుతూ సినిమా చూసేయచ్చు. చూడకపోతే ఒక 2 hours ఫన్ని మిస్ అయినట్టే. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుంటారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ సినిమా ఉంది. మలయాళం మూవీ అయినా తెలుగులో కూడా డబ్ వర్షన్ అవైలబుల్లో ఉంది. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అండ్ రివ్యూస్కి ఐటీని ఫాలో అవ్వండి.